హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఈరోజు ఒక మంచి స్ట్రాంగ్ రెమెడీ హెయిర్ కోసం, అదేంటంటే హెయిర్ మాస్క్ ఇంట్లో ఎట్లా చేసుకోవాలా దాని గురించి నేర్చుకుందాం మనం ఇవాళ. ఆ పౌడర్స్ ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు చేసి చూస్తే మీరే నాకు చెప్తారు మళ్ళీ అది ఎంత బాగా వచ్చింది అని. నేను చెప్పిన దానికంటే 3 పౌడర్లు ఏంటంటే బ్రహ్మి సరస్వతాకు, తర్వాత ఆమ్లా ఉసిరిక పొడి, తర్వాత భృంగరాజ్ గుంట గరగలాకు అయితే మనకు పెద్దలు ఎప్పటి నుండో వింటున్నాము దాని మాట. అది ఆయిల్ వేసి కాగబెట్టి పెట్టుకుంటే కూడా బాగుంటుంది రిజల్ట్ అని. ఆ పౌడర్ ఈ 3 కూడా కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి. ఓన్లీ ఈ మనకు వెంట్రుకలకు కాకుండా దీనికి మాత్రమే లోపల మంచిగా అప్లై చేసుకోండి. మీకు సరిపడంత కలుపుకోండి. ఏది కూడా ఈక్వల్ క్వాంటిటీ, ఈ 3 పౌడర్లు కూడా ఈక్వల్ క్వాంటిటీ కలుపుకొని పేస్ట్ చేసుకొని వాటర్ తోటి పేస్ట్ చేసుకొని స్కాల్ఫ్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మీరు తల స్నానం చేయండి. వీక్లీ వన్స్. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే మీకు ఈ మనకి కుదుర్ల దగ్గర ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది. హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అవుతుంది మీకు ఒక 15 daysలో. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, షైనింగ్ వస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. నాకు ఈ రెమెడీ చెప్పిన కస్టమర్ నాకు ఒక 15 years నుంచి తను ఇంకా ఫాలో అవుతుంది. నేను తనని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు. చాలా తనైతే ఇప్పటికీ మెయింటైన్ చేస్తుంది. అది ప్రతిసారి వచ్చినప్పుడు నాకు గుర్తు చేస్తుంది, ఇంత బాగా చెప్పిండ్రు పద్మ అని చెప్పేసి. మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా వెంట్రుకలు పెంచుకోండి, స్ట్రెంగ్త్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. ఓకే.